తెలంగాణ ప్రజలకు, వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు, నా శ్రేయోభిలాషులకు, నా ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క వ్యూవర్కి, సబ్స్క్రైబర్కి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం ఈ వీడియోలో ఏప్రిల్ నెల ఆసరా పింఛన్లు 4016, 6016 ఒకేసారి 2 శుభవార్తలు. అవునండి, ఏప్రిల్ నెలలో ఇచ్చే ఆసరా పింఛన్ల పైన కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం 2 అదిరిపోయే శుభవార్తలను వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు అందిస్తుంది. మరి అవి ఏమిటి ఆ 2 అదిరిపోయే శుభవార్తలు? పెరిగిన ఆసరా పింఛన్ల గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఈ వీడియో చూస్తున్న నా మిత్రులు, నా శ్రేయోభిలాషులు, వృద్ధులు, వికలాంగులు, అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ముళ్ళు ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఆసరా పింఛన్ల కోసం వేచి చూస్తున్న తెలంగాణ ప్రజానికానికి ఈ యూస్ఫుల్ అయ్యే వీడియోని మనం చేరవేసిన వారి అవుతాం. కావున దయతలచి నన్ను మన్నించి వీడియోని మాత్రం లైక్ చేసి అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గాని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గాని, కేంద్ర ప్రభుత్వం గాని ప్రవేశపెట్టే ప్రజా సంక్షేమ పథకాలను, వినూత్నమైన పథకాలను సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా, లోపభూయిష్టమైన సమాచారంతో ఎప్పటికప్పుడు ఎల్లవేళలా మీ ముందుంటానని మాటిస్తున్నాను. తద్వారా ప్రజా సంక్షేమ పథకాల్లో మీరు కూడా భాగమయ్యే అవకాశం సునాయాసంగా లభిస్తుంది మిత్రులారా. ఎందుకంటే ఒక్కసారి ప్రజా సంక్షేమ పథకాన్ని మనం మిస్ అవుతే మిత్రులారా, మళ్లీ ప్రజా సంక్షేమ పథకాన్ని పొందడానికి 6 నుంచి 8 మాసాలు పొందాల్సిన సమయం వస్తుంది. కావున ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్తే, ఏప్రిల్ నెల ఆసరా పింఛన్లపైన 2 అదిరిపోయే శుభవార్తలు. అవునండి, ఇదివరకే మార్చి 29 నుంచి మార్చి నెల ఆసరా పింఛన్ల పంపిణీ మొదలు కావచ్చింది. చాలా జిల్లాల్లో ఆసరా పింఛన్లు జమ కావడం జరిగింది. హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, కామారెడ్డి తదుపరి జిల్లాల్లో ఈ 2-3 రోజుల్లో కూడా ఆసరా పింఛన్లు జమ అయ్యే అవకాశం అయితే ఎక్కువ మోతాదులోనే ఉంది. ఈ వీడియో చూస్తున్న వృద్ధులు, వికలాంగులు, వృద్ధాప్యులు మార్చి నెల ఆసరా పింఛన్లను తీసుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. రాకపోతే రాలేదని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏప్రిల్ నెల ఆసరా పింఛన్లో కాంగ్రెస్ ప్రభుత్వం పెరిగిన ఆసరా పింఛన్లను 4016, 6016 రూపాయలను ఇచ్చే యోచనలో కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ఖమ్మంలో జరిగే సభలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ఈ ప్రజా పథకానికి నాంది పలకాలని యోచిస్తుంది. ఈ పథకానికి నాంది పలికిన తద్వారా నుంచి ఈ ఏప్రిల్లో ఇచ్చే ఆసరా పింఛన్లు మార్చిలో ఇచ్చిన ఆసరా పింఛన్ల తర్వాత ఏప్రిల్లో ఇచ్చే ఆసరా పింఛన్లలో పెరిగిన ఆసరా పింఛన్లను ఇవ్వాలని చూస్తుంది. ఎందుకంటే లోక్సభ ఎన్నికల దృష్ట్యా వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఎంతో మంది ఓట్ల హక్కును ఓట్ల బ్యాంకుగా మార్చుకుందామని చూస్తున్న ప్రభుత్వం, రైతన్నలకు కూడా ఓట్ల హక్కుగా మార్చుకుందామన్న ప్రభుత్వం ఈ పెరిగిన పింఛన్లను 4016, 6016 రూపాయలనిస్తే ప్రజలందరూ కూడా కాంగ్రెస్ కేసి 14+ సీట్లతో గెలిపిస్తారని ఆశతో ప్రభుత్వం పెంచే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఏది ఏమైనా ప్రభుత్వం ఆసరా పింఛన్లను పెంచుదామని కోరుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.